గురుకుల ఉద్యోగాల భర్తీపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్రోకర్లు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెమో మార్కులు వేయిస్తామంటూ ఒక్కో పోస్టుకు 30 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో ట్రిప్ వ్యవహారంపై అనుమానాలు ఉన్నాయంటూ ప్రజాభవన్ ఎదుట ఆందోళన చేపట్టిన అభ్యర్థులు వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ వ్యవహారంలో బ్రోకర్లు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అంగట్లో అమ్మకానికి పెడుతున్నారు. గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులను ఇప్పిస్తామంటూ పలువురు బ్రోకర్లు అభ్యర్థులను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు 30 లక్షల రూపాయల వరకు బేరసారాలు నడుస్తున్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పలువురు అభ్యర్థులు ఏకంగా ప్రజాభవన్ ఎదుట ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ కలిపి మొత్తం 2876 పోస్టుల భర్తీకి ట్రిప్ చర్యలు చేపట్టింది. ఈ మల్టీ జోనల్ పోస్టులకు రాత పరీక్షతో పాటు డెమోలు నిర్వహించింది. డెమోకు 25 మార్కులు కేటాయించడంతో కొందరు బ్రోకర్లు అక్రమాలకు తెరతీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1:2 జాబితాలో ఉన్న అభ్యర్థులతో బేరసారాలకు దిగారని బాహాటంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను గుర్తించి వారితో బేరసారాలు నడిపి 10 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేసినట్లు పరీక్ష రాసిన వారు ఆరోపిస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పిన వారికి డెమో మార్కులు అధికంగా వేయించి తుది జాబితాలో ఎంపికయ్యేలా చేస్తామంటూ ఆశ చూపుతున్నారని చెబుతున్నారు. డెమో మార్కుల కేటాయింపులో అక్రమాల వల్లే రాత పరీక్షలో మంచి మార్కులు వచ్చిన వారికి కూడా తుది జాబితాలో చోటు దక్కలేదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత పరీక్షకు హాజరైన పలువురు అభ్యర్థులు ప్రజాభవన్ వద్ద నిరసనకు దిగారు. దీనిపై ప్రజాభవన్ ప్రజావాణిలో ఇప్పటికే 4 సార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో మొదటిసారి దరఖాస్తును అందజేసినప్పుడు అక్నాలెడ్జ్మెంట్ తో పాటు దరఖాస్తును స్వీకరించినట్లు మొబైల్ కు మెసేజ్ వచ్చిందని, కానీ ఆ తర్వాత దరఖాస్తు అందజేస్తే అటువంటి మెసేజ్లు కూడా రాలేదని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జేఎల్, డిఎల్ పోస్టుల భర్తీపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, డెమోలను మరోసారి నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి జేఎల్, డిఎల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంలోనే సబ్జెక్టుల వారీగా మల్టీ జోనల్ స్థాయిలో ఉన్న ఖాళీలు జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ కోటా కింద కేటాయించిన పోస్టుల వివరాలన్నీ ట్రిప్ స్పష్టంగా పేర్కొంది. అయితే ఇప్పుడు దాన్ని అమలు చేసిందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు జేఎల్, డిఎల్ పోస్టులకు సంబంధించి ఇప్పటి వరకు థియరీ మార్కులను కూడా ప్రకటించలేదు. రాత పరీక్షకు సంబంధించిన తుది కీని మాత్రమే విడుదల చేసింది. రిజర్వేషన్ల ప్రకారం కట్ ఆఫ్ మార్కులు, డెమో మార్కుల జాబితా ఊసేలేదు. నేరుగా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అది సదరు అభ్యర్థుల హాల్ టికెట్ల నెంబర్లను మాత్రమే వెల్లడించింది. దీంతో గురుకుల అభ్యర్థుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా డెమో నిర్వహించినప్పుడు సదరు అభ్యర్థులకు చాక్ పీస్, బ్లాక్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉండగా ట్రిప్ అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని చెబుతున్నారు. సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు ఎంచుకున్న టాపిక్ తో పాటు ట్రిప్ సైతం ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఒక టాపిక్ ను ఇచ్చి అభ్యర్థి టీచింగ్ నైపుణ్యం, విషయ పరిజ్ఞానం వంటి అంశాలను పరిశీలించి మార్కులు వేస్తుంది. కానీ జేఎల్, డిఎల్ పోస్టులకు సంబంధించిన డెమోలను పూర్తిగా మౌఖికంగా నిర్వహించినట్లు అభ్యర్థులు వెల్లడించారు. మౌఖికంగా ప్రశ్నలు అడిగారని, అది కూడా 2 నిమిషాలకు మించి సమయం ఇవ్వలేదని 1:2 జాబితాలోని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం పోస్టులకు సంబంధించి అన్ని అర్హతలు ఉన్న మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ తదితర పోస్టులకు సంబంధించి పలువురు అభ్యర్థులకు డెమోలు కూడా ఆహ్వానించలేదు. దీంతో వారు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఇక ట్రిప్ ప్రతి అంశంలోనూ గోప్యత పాటిస్తుండటంతో అభ్యర్థులు అనుమానాలు, అపోహలు పెరుగుతున్నాయి. దీంతో ఇటీవల పలువురు పీడీ, పీజీటీ,
జేఎల్, డిఎల్ అభ్యర్థులు సమాచార హక్కు చట్టం కింద ట్రిబ్కు దరఖాస్తు పెట్టారు. కట్ ఆఫ్ మార్కుల జాబితాను కోరుతూ అప్పీలేట్ చేసుకున్నారు. గత నెల 15న దరఖాస్తు చేసినా ఇప్పటి వరకు ట్రిబు సదరు దరఖాస్తుదారుడికి సమాచారాన్ని ఇవ్వలేదు. ట్రిబు రిజల్ట్ ప్రకటించి 15 రోజులు గడుస్తున్నా ఈ విషయంలో గోప్యత పాటిస్తుండటం అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు అవకాశం ఇస్తుంది. ట్రిబుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం వహిస్తుంది. అభ్యర్థుల అనుమానాలు, విజ్ఞాపనలకు ఏ విధమైన జవాబు ఇవ్వటం లేదు. అటు సందేహాలను నివృత్తి చేసే విధంగా ట్రిబు వ్యవహరించడం లేదు. పోస్టులు అమ్ముకున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నా, రిలిక్విష్మెంట్ అంశం తేల్చాలని డిమాండ్ చేస్తున్నా పట్టనట్టుగానే వ్యవహరిస్తుంది. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే త్వరలోనే వేలాదిగా తరలివచ్చి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.